శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దుర్మద కురండ వధ. ఆ తర్వాత శ్రీ లలితాదేవి యొక్క సేనా పటహధ్వని పైకి మోగింది. రాక్షసేంద్రుల యొక్క యోధుల నుండి దుందుభిధ్వని మోగింది. ఆ ధ్వని దిక్కులను మర్ధించినది. సముద్ర మధ్యాన క్షోభను కలగజేసింది. లోకం చెవిటిదైంది. ముల్లోకాలు కంపించాయి. రాక్షసుల పటహధ్వని దిక్సమూహాన్ని మర్దిస్తూ పర్వత గుహలను పగలగొడుతూ ఆకాశమంతా వ్యాపించింది. మహానరసింహావతార క్రోధ హుంకార ధ్వని వంటిదై రాక్షసులు పెద్ద డోలు ధ్వని విరసంగా ధ్వనించను. అంత కిలకిలారావములు గల కోట్ల రాక్షసులు కోపించి శ్రీ లలితా పరమేశ్వరుని గురించి సన్నద్ధమైరి. ఒకడు రత్నములతో విచిత్రమైన కవచం కప్పిన ఆకారము కలవాడై నడుస్తున్న రోహణాచలం వలె ప్రకాశించెను. ఒక భటుడు కాళరాత్రి వలె క్రూరమై శస్త్రకారుని చే దాచబడినదై మిక్కిలి తెల్లనైన ఖడ్గం విదిల్చెను. ఒకడు ఒకవైపు చిగురాకు వంటి బల్లెమును పైకెత్తి ప్రకాశింపచేయుచు గుర్రమెక్కి వీధిలో చారీ భేదం చేసెను. కొందరు యోధులు ఎత్తైన కవచాలు గల ఏనుగులనెక్కిరి. ఆ ఏనుగులు ఉత్పాత వాత సంవాతములచే ప్రేరితములైన పర్వతాల వలె ఉన్నవి. అచట యోధులు ధరించిన ఆ ఆయుధాలు పట్టిసాలు, ముద్గరాలు, భిదురములు, భిండిపాలకములు, దృహణములు, భుసుండులు, కుఠారములు, ముసలములు, గడలు, శతఘ్నులు, త్రిశూలములు, బల్లెములు, అర్ధచంద్రములు, పహాచక్రములు, వక్రాంగములై సర్వముఖములు కలవి. ఫణిశీర్ష ప్రభేదనములు, ధనవులు, కొమ్ముధనములు, దండములు, క్షేపణికాస్త్రములు, వజ్రబాణాలు, దృషధ్వరములు, యవమధ్యములు, ముష్టిమధ్యములు, వలలములు, ఖండలములు, కటారములు, కోణమధ్యాలు, నూటికి మించిన ఫణిదంతాలు, పాసాయుధాలు, పాసతుండములు, వేలకాక తుండములు, ఇట్టి ప్రాణహారులైన క్రూరములైన ఆయుధాల చేత ధరించి రాక్షసకోటలు కవచములు ధరించిరి. అశ్వారోహులు, గజారోహులు, గాడిదలెక్కిన వారు, ఒంటలెక్కువారు, తోడేళ్లనెక్కువారు, కాకాదులనెక్కువారు, గద్దలెక్కువారు, కంకాదులనగా రాబందులనెక్కువారు, వ్యాఘ్రాదులెక్కువారు, సింహాదులనెక్కువారు, శరభములనెక్కువారు, భేరుండములనెక్కువారు, పందులెక్కువారు, సర్పములెక్కువారు, శవములెక్కువారు, ఈ విధంగా అనేక వాహనాలు ఎక్కిన వారు శ్రీ లలితాదేవికి ఎదురుగా కదిలిరి. అప్పుడు మిక్కిలి ప్రబలమైన కోపంతో వారి హృదయాలు నిండిపోయెను. కుటిలుడు సేనానాయకుడైన దుర్మదుడను దానవుని 10 అక్షౌహిణి సేనలతో శ్రీ లలితాదేవికి ఎదురుగా పంపెను. సకల విశ్వాన్ని దహించుటక అన్నట్టు గొప్ప సేనలతో భటులతో కూడి ఆ సేనాని లలితకు అభిముఖంగా వెళ్ళెను. పటహధ్వనులతో చతుర్దశ భువనాలు పగలగొట్టుచు ఆ దుర్మదుడు అట్టహాసం చేయుచు లలితకు అభిముఖుడుగా వెళ్ళెను. తర్వాత భండాసురుడు ఆజ్ఞాపించగా కుటిలాక్షుడు మహాబలుడై శూన్యకపురం యొక్క తూర్పు ద్వారమును రక్షకొరకై 10 అక్షౌహిణులతో తాళజంఘుని ఉంచెను. దక్షిణ ద్వారమును రక్షించడు 10 అక్షౌహిణులతో తాళభుజుని ఉంచెను. పశ్చిమ ద్వారమున రక్షకై 10 అక్షౌహిణులతో తాళగ్రీవుని ఉంచెను. ఉత్తర ద్వారమున రక్షకై 10 అక్షౌహిణులతో మహాబలుడైన తాళకేతువుని ఉంచెను. ఆ శూన్యకపురం యొక్క మధ్య చెట్ల వలయాన కోతి తల వంటి ఇండ్లలోనూ మండలాకారంగా ఉండుటకు 10 అక్షౌహిణులు ఆదేశించెను. ఈ విధంగా 50 అక్షౌహిణులతో శూన్యకపుర రక్షణ ఏర్పరిచి కుటిలాక్షుడు ఆ వృత్తాంతం స్వామి అయిన భండాసురునికి నివేదించెను. కుటిలాక్షుడు నిన్ను, ఓ దేవాన్ని ఆజ్ఞచే నగర రక్షణం సైన్యమును ఉంచితిని. ముందు దుర్మదుని దుష్ట లలితాదేవితో యుద్ధం చేయుటకు పంపితిని. మన సేవకుని మాత్రానే ఆ అబల నిరాశ చెందింది. అయినను పురరక్షణం చేయుటకు రాజు ఆచారమని భండాసురునితో అని కుటిలాక్షుడు అతి గర్వితుడై సేనాపతులతో కూడి తన సైన్యాన్ని సిద్ధపరచెను. భండాసురుడు ముందు కుటిలాక్షుని ద్వారా దూతను పంపెను. వాడు పెద్దగా ధ్వని చేయుచు సేనాయుతుడై లలితా సైన్యాన్ని ఆవరించెను. ఇక అచట రాక్షస భటులు వేల కొలది కిలకిలారావములు చేసిరి. కదిలిస్తున్న ఖడ్గములతో తలపడిరి. శక్తి దానముల సంగ్రామమున 3 జగములు శోభించినవి. యుద్ధ ధూళిచే ఆకాశమంతా కప్పబడింది. ఆ ధూళులు మొదలు రథం యొక్క వంశములలో కాడులతో కొంత మూర్ఛిల్లినవి. ఏనుగుల కంఠంచే వ్యాపించినవి. గుర్రముల నిశ్వాసములచే చెల్లాచెదురైనవి. క్రమంగా తర్వాత ఆకాశమును పొందినది. 10 అక్షౌహిణులతో తన మీదకు వస్తున్న ఆ దుర్మదని చూసి సంపత్ సరస్వతి యుద్ధమున ఎదురుదాడికి వెళ్ళను. సంపత్కరీ సమానురాలైన శక్తులను అధిరోహించిన గుర్రములు మదపుటేనుగులు రాక్షస సేనను విశేషంగా మర్దించినవి. అన్యోన్య యుద్ధంలో జరగగా కిలకిలారావాలు వెలయిచున్నవి. ధూళులు ఎగరుచూ వ్యాపిస్తున్నవి. భేరులు మోగుచున్నవి. ఇటు అటు రక్తనది గొప్పగా పెరిగి పారినది. శక్తులచే పడగొట్టబడుచున్న వేల కొలది రాక్షసుల ధ్వజ పతాకుల శక్తి బాణములతో చినిగి తెగి కిందకి జారినవి.
ఆయా చిహ్నములు జారిపడ్డవి. గొడుగుల గుంపు విరిగిపడి దొల్లినది. ఇదే రక్తారణమైన యుద్ధభూమి. ఆ గొడుగుల గుంపు సంధ్యారక్త మేఘాలతో చంద్రులతో పోల్చదగినట్లున్నది. సుందర సముద్రాన జ్వాలలే కపాలములుగా గల ప్రళయాగ్ని వలె శక్తి సమూహాలు దైత్య సైన్యములతో చంద్రునితో పోల్చదగినట్లున్నవి. శక్తి సమూహాల యొక్క పైకి మండుతున్న శస్త్రముల అంచులతో దానవ కంఠములు తెగినవి. ఈ విధంగా యుద్ధభూమిలో రాక్షసుల తలలు రాసులై పడినవి. ఆ విధంగా తెగిన రాక్షసుల తలలతో యుద్ధభూమి అంతా దట్టంగా నిండిపోయింది. ఆ తలలు క్రూరంగా కనుబొమ్మలు ముడిచినవి. కన్నులు కోపంతో ఎర్రనైనవి. జగచ్చక్రమునికే భయంకరమై ఈ విధంగా యుద్ధం జరగగా శక్తులు మిక్కిలి కోపించిన రాక్షస సేనను మర్దించిరి. ఇటు అటు శక్తి శస్త్రములు చే కొట్టబడి దానవులు మూర్ఛితులైరి. సంపద్దేవి సైన్యంతో హతులై ఉండుటచే దానవులు విశేషంగా నశించిరి. ఆ తర్వాత చెల్లాచెదురైన తన సైన్యాన్ని ఓదార్చి కూర్చి శత్రుదమనం చేయవాడైన దుర్మదుడు వెంటనే ఒంటనెక్కి సంపత్కరీ సైన్యం పైకి పరిగెత్తను. పొడవైన కంఠం కలది, ఎత్తుగా సిద్ధమైనది, వీపుకు కఠినంగా మునిగోలులతో కొట్టబడినది. దుర్మదుడెక్కిన వాహనమైన ఒంటె కూడా కదలను. కోపించిన చిత్తము గల సైనికులు ఆ ఉష్ట్రవాహనుడైన దుర్మదుని వెంబడించరి. దుర్మదుడు శక్తితో యుద్ధం చేయి తలంపుతో భీతులైన వారినందరినీ ఆశ్వాసించెను. మేఘము జలములతో వనమున చల్లినట్లు దుర్మదుడు వాడి అయిన మెరుపుల జిమ్ముములుక్కులు గల బాణములతో దిక్కులను సంపత్కరీ సైన్య చక్రాన్ని కప్పివేశను. సహింపరాని బలం గల దుర్మదుడు బహుబాణములతో కొట్టగా రణమున సంపత్కరీ సైన్యం క్షణకాలం స్తంభితమయ్యను. అంత సంపదంబిక నన్ను కోపంతో ఎర్రగా అయ్యను. సంపదంబిక కన్ను కోపంతో ఎర్రగా అయ్యను. రణకోలాహలమున గజమునెక్కి దుర్మదునితో యుద్ధం చేసెను. ఆ యుద్ధంన వింటినారిని ఆకర్ణాంతం లాగెను. అప్పుడు ఆమె చేయి కంకణాల ధ్వనితో మనోహరముగా ఉండెను. చురుకైన వేగం గల చేతిలో వంటి చక్రం నందు ఉండటం మాత్రం కనబడింది. కానీ బాణములు లాగుట కానీ వదులుట కానీ చూడలేదు. బాణప్రయోగం అంత వేగంగా జరుగుతున్నది. సంపత్కరి వదిలిన బాణాలు ఆకాశాన్నంటిన సూర్యుని కిరణాలకు దీటైన ములుకులు కలవై శత్రువులను దహించి వైచినవి. సంపత్కరి దుర్మదులు ప్రయోగించిన బాణాలు మొదట సూర్యుని కప్పివేసి చీకటిని కలిగించినవి. దాని మధ్యలో బాణముల ఒరపిళ్లతో నిప్పులు చెలరేగినవి. దీనివల్ల వారు వదిలిన బాణాలు నిప్పు కణములని భ్రాంతి కలిగించినవి. సంపత్కరి అధిష్ఠించిన రణకోలాహలమని ఏనుగు తన మొలతో రణమున బహువిధములైన పరాక్రమములు చూపినది. తొండంతో కొంతమంది రాక్షసులను, పాదాఘాతములతో కొంతమందిని, వాడియైన రోకళ్ళ వలె ఉన్న దంతముల దెబ్బలతో తక్కిన రాక్షసులను, తోక దెబ్బలతో మరికొందరిని, ఘేత్కారంతో విశాల మద ప్రేరితములైన దెబ్బలచే మరికొందరిని విశేషంగా తొక్కి పచ్చడిగా చేసెను. ఈ విధంగా రణకోలాహల గజము రణమన చిత్రమైన చరిత్రను సృష్టించెను. ఆ దుర్మదుడు కోపంతో ఎరుపెక్కి దృఢమైన ఒక బాణం చే సంపత్కరీదేవి మకుటము అనగా కిరీటమున ఉన్న ఒక మణిని తొలగించి అపహరించెను. తర్వాత కోపంన ఎర్రనైన చూపుతో సంపత్కరీదేవి వదిలిన బాణములచే ఎదపై కొట్టబడి ఆ దుర్మదుడు ప్రాణం వదలను. తర్వాత కిలకిలారావమును చేసిన శక్తి సేనానాయకురాండ్రని తక్కిన దానవ సైనిక వానరులు చంపబడిన వారైరి. చావగా మిగిలిన రాక్షసులు శక్తి బాణములచే చెల్లా చెదురై రణభూమి నుండి పరిగెత్తి శూన్యపురం ఆశ్రయించిరి. తర్వాత ఆ వృత్తాంతం విని కోపించిన భండాసురుడు ఉగ్రమైన కన్నులు కలవాడై ఆత్మలో ప్రపంచ ప్రభావంతో దీపించిన వాని వలె బాహుయుద్ధానికై భూమి మీద చేయి దగ్గరి యుద్ధానికై ఖడ్గం పట్టెను. సమీపాన ఉన్న సేనాపతి అయిన కుటిలాక్షునితో ఇట్లనెను: ఆ దుష్ట స్త్రీ యుద్ధమున బలశాలైన దుర్మదిని ఎట్లు పడగొట్టినది? విధానక్రమం కష్టమైనదే కదా. దేవతలతో కాని, యక్షులతో కాని, సర్పరాజులతో కాని దుర్మదిని బలం కొట్టబడలేదు. కానీ ఆ మహాబలుడు కూడా ఒక అబలతో హతుడయ్యను. ఆ దుష్ట స్త్రీని జయించి హఠాత్తుగా కొప్పుబట్టి ఈడ్చి తెచ్చుటకు యుద్ధ దుర్మదుడై సేనాపతి అయిన కురందుడు అను వాణ్ణి ఆమె పైకి పంపుటకై కుటిలాక్షునితో పిలువనంపెను. కుటిలాక్షుడు చండదూర్ధండుడైన కురండకుడని ప్రభువైన భండాసురుని ఎదుటకు పిలిచెను. ఆ కురండకుడు వచ్చి స్వామికి నమస్కరించి నిలువ కుటిలాక్షుడు అతన్ని వెళ్ళుము, సైనికులను సిద్ధపరచము. నీవు మాయలో చతురుడవు, చిత్రయుద్ధ విశారదుడవు, కూటయుద్ధాన నిపుణుడవు. ఆ స్త్రీని పరిమర్ధించము అని స్వామి ఎదుటనే కుటిలాక్షుడు ఆదేశించగా చండవిక్రముడైన కురందుడు వెంటనే శూన్యకపురం నుండి బయలుదేరను. వాని చుట్టూ 20 అక్షౌహిణుల సైన్యం ఉండెను. అది తన అశ్వగజ పదాతి సైన్యాలచే భూగోళాన్ని మర్దించుచుండెను. ఈ విధంగా దుర్మదుని అన్న భయంకరుడైన కురందుడు యుద్ధానికి వెళ్ళెను. ధూళులతో దిగంతములను సంకులంగా చేయిచు ధీర మనస్కుడై శోకరోషములనే గ్రహాలతో ఆవహించబడ్డవాడై జవాస్వాన్ని ఎక్కి వెళ్ళెను.
కొమ్మతో చేసిన ధనువును ఘోరమైన ఠంకార ధ్వని కలదాన్ని తీసుకొని సంపత్కరీ సేనపై బాణధారలు వర్షించెను. ఓ పాపులారా, యుద్ధ దుర్మదుడైన తమ్ముడైన దుర్మదుని చంపిన ఒక చిన్ని పరాక్రమమున మహామదమును వహిస్తున్నావు. ఇప్పుడు నిన్ను ఈ నా బాణ సమూహాలచే ఇచ్చటిని యమపురికి పంపుతాను. నన్ను చూడుము. మిక్కిలి ఇష్టమైన రుచి కలిగి నీ శరీర రంధ్రాల నుండి వెలువడి కొత్తనైన స్త్రీ రక్తాన్ని రణపూతనలు త్రాగుదురుగాక. ఇది నా తమ్ముని చంపిన పాపానికి ప్రతిఫలం. ఇప్పుడు అనుభవించబోవచున్నావు. చూడుము నా భుజబలం అని శ్రేష్టమైన ఈనుగును ఎక్కి సంపత్కర్ని భయపెడుతూ తన సైన్యాన్ని శక్తి సేన మర్దనానికై ప్రోత్సహిస్తూ ఉండను. అంత మహా తేజస్వైన కురండుని యొక్క సైన్యం మర్దించుటకై ఉద్యుక్తురాలై చండి తన సైన్యాన్ని ప్రోత్సహించెను. అపూర్వ యుద్ధం చేయ కుతూహలం కలిగి అశ్వారూఢుడై వచ్చి చండి ప్రేమతో సంపత్కరితో ఇట్లనెను. చెలి సంపత్కరి, ప్రేమతో నా మాట వినుము. ఈతని యుద్ధమును నాకు ఇమ్ము. నాకు శ్రేష్ఠ గుణం లభించను. క్షణకాలం సహించము. యుద్ధమందు నా చేతనే వీడు చంపబడను. స్నేహంననే నిన్ను అడుగుచున్నాను, కానీ నీవు వీని చంపలేవని సంశయించవద్దు అను ఆమె మాట విని సంపత్కరీదేవి చిరునవ్వుతో కురండునికి ఎదురుగా బయలుదేరిన తన సేనను మరల్చెను. వెంటనే బాలాసూర్య ప్రభలు గల శక్తుల వాయువేగం గల తురంగముల నెక్కిరి. అవి సేనా సముద్రపు తరంగాల వలె ఎత్తుగా మున్ముందుకు అప్రతిహత వేగాన కదులుచున్నవి. తీక్షణములైన డెక్కల డొప్పలతో భూమిని కమ్మి మాటిమాటికి వ్రాయుచున్నవి. ఈ విధంగా అశ్వాల ప్రవాహంతో శక్తులు కురండుని సేనాముఖంపై పడిరి. వల్గా విభాగ కృత్యాల్లో ముందుకాలు పైకెత్తి నడుచు రకంలో, సంవర్తన వివర్తనాల్లో, గతిభేదాల్లో, నడకల్లోని రకాలు, చారంలలో, పలు విధాలుగా గిట్టలు కొట్టుటలో, కరములతో పాదములతో సంజ్ఞలు చేసి ప్రోత్సహించుటలో చతురులై రణమున అశ్వముల హృదయములు తెలిసిన వారు అశక్తులు. ఇటువంటి అశ్వారూఢులైన అంబిక శక్తులతో సహా కురండ ప్రోత్సాహితులైన దానవులు దుర్మదులై యుద్ధం చేసిరి. ఆ కురండకుని మీది కొరికెను. ఆమె కదులుచున్న జడతో సుందరమైనది. శరత్కాల చంద్రిక వలె తెల్లగా ప్రకాశించింది. సంధ్యాకాలపు రక్తచంద్ర మండలం వలె సుందరమైన ముఖం కలిగి చిరునవ్వు నవ్వుచున్నదా అన్నట్లు ఉన్నది. యుద్ధమును మణులతో పొదిగిన ధనువును చేతబూనినది. తానెక్కినది తురగమగటచే తురగాసునైన ఆ శక్తి బాణముల జడివానలను కురండనుపై కురిపించింది. తురగారూఢ చేత పైకి వేయబడిన బంగారు పుంఖములు గల బాణములు దిగంతరములు ఆక్రమించినవై దశదిక్కులను నశింపచేసినవి. దుర్మదాగ్రజుడైన కురందుడు క్రుద్ధుడై చండ విక్రముడై సారంగధనువు నుండి ఒక్కొంబడి వెడలిన బాణాలతో నా హయాసనను కప్పివేచెను. హయాసన యొక్క గుర్రం కూడా తన తీవ్రములైన గిట్టలచే రాక్షసులను అతివేగంగా ఖండిస్తూ మర్దించుచుండను. ఆ గుర్రం యొక్క సకలింపు ధ్వని ఉత్పాత కాలంలోని సముద్ర ధ్వని అయి వైరైన కురండుని యొక్క అనేక సైన్యాలను దూరంగా మూర్ఛిల చేసింది. ఆ హయరుడ రాక్షస చక్రాన తన నడకలచే మండుచున్న ఆయారం గల తన దివ్య పాసాయుధాలు వదలను. ఆ పాసం నుండి కోట్ల కొలది సర్పముల వలె భయంకరాలైన ఇతర పాసములు బయలువెడలి సమస్త రాక్షస సైన్యాన్ని బంధించి మూర్ఛిల్ల చేసినవి. అంత సైనిక బంధనం చే కురండకుడు క్రుద్ధుడయ్యను. ఒక బాణంతో హయాసన యొక్క వింటి నారిని తెగవేశను. నారి తెగిన ధనువును వదిలి హాయాసన మిక్కిలి కోపించి ఆ దుర్మతైన కురండుని ఎదపై అంకుశం విసిరెను. ఆ మంటల విరజిమ్ము అంకుశం చే కురండుని జీవితమున రక్తం త్రాగబడింది. వజ్రపాతమున వృక్షం పడ్డట్టు కురండు అంకుశపాతమున గతజీవుడై భూమిపై పడను. ఆ అంకుశం నుండి ఒక్కుమ్మడిగా వెడలిన కొన్ని పూతనలు ఉద్భటములై పాసములు చంపి వదలని సైన్యమును అంతయు భక్షించి మాయమైనవి. ఈ విధంగా 20 అక్షౌహిణులకు పతి అయిన కురండు చంపబడగా మిగిలిన రాక్షసుల వేగంగా పారిపోయిరి. శక్తి సైన్యం తమ్మునితో పాటు కురండుని చంపుట విని శూన్యపురపతి అయిన భండాసురుడు నాగపాంబలే బుసలు కొట్టెను. ఓం శాంతి శాంతి శాంతి.